హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారికి సంబంధించిన ఇష్యూ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇక పార్టీకి డైరెక్ట్గా ఆయన బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చాడా అని చెప్పేసి నిన్నటిదాకా మాట్లాడుకున్నాం. ఎందుకంటే నిన్నైతే ఇక దాదాపు పార్టీ నుంచి చంద్రబాబు గారు సస్పెండ్ చేసేసాడు అన్నంత పరిస్థితి ఏర్పడింది. ఆ స్థాయిలో పార్టీ మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఆయన మాట్లాడుతున్న పద్ధతి కానీ ఉంది. సో ఇలాంటి తరుణంలో ఉన్నట్టుండి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే వచ్చింది. ఏంటంటే ఆయన మీద ఆల్రెడీ పార్టీలోనే వ్యతిరేకత విపరీతంగా పెరగడము, నియోజకవర్గంలో అనేక మంది ప్రజలు వచ్చేసి ఆయన మీద ఫిర్యాదులు చేయడాలు, నిరసనలు తెలియజేయడాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దీనికి కౌంటర్గా ఆయన ఒక ప్లాన్ అయితే చేశాడు కొలికపూడి గారు. ఆ ప్లాన్ ఏంటంటే సేవ్ తిరువూరు అని చెప్పేసి ఆయన ఒక పెద్ద ర్యాలీ చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. తన అనుచరులతోటి మొత్తం నియోజకవర్గంలో ఎంతమంది తనకు సపోర్ట్గా నిలబడ్డారో చూపించి ఒకసారిగా పార్టీకి అట్లా ఒక జలక్కిద్దామని చెప్పేసి ఆలోచించాడు. ఎందుకంటే అసలు సేవ్ తిరువూరు అని ఎవరి నుంచి సేవ్ చేయాలి? దానికి ఎమ్మెల్యేగా ఉంది ఆయనే. సేవ్ చేస్తే ఆయన నుంచే సేవ్ చేయాలి, కానీ ఇంకెవరి నుంచి చేయాల్సి వస్తుంది? అటువంటి అవసరం రాదు కదా. కానీ ఆయన ఇటువంటి ఆలోచన చేయడంతో ఒకసారిగా టీడీపీకి అధిష్టానానికి కొద్దిగా ఇరిటేషన్ వచ్చింది. ఎవరి నుంచి సేవ్ చేయాలి, ఎందుకు అసలు ఈ కార్యక్రమం? అది కూడా పార్టీ శ్రేణులు దీంట్లో పాల్గొనకుండా కొంతవరకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే అసలు వ్యతిరేకిస్తున్నదే వాళ్ళు. మరి ఎవరయ్యా పాల్గొనేదంటే ఇంకెవరుంటారు? ఆయన అనుచరులు, ఆయనకు మద్దతుకు తెలుపుతున్న వాళ్ళు మాత్రమే పాల్గొంటారు. జనరల్గా ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు ఉండాల్సిన మద్దతు అనేది ఉంటుంది. ఎలాగైనా సరే ఇటువంటిది పార్టీలో ఉండి ఎమ్మెల్యే ఈ విధంగా సేవ్ తిరువురు అనేది చేస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి వ్యతిరేకమైన యాక్టివిటీ లాగా కనపడి ఒక్కసారిగా ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే వస్తుంది ప్రభుత్వానికి. సో ఇది సరైనది కాదు అని చెప్పేసి పార్టీ అధిష్టానం ఆందోళన పడి ఆయనకి చెప్పడానికి ప్రయత్నించారు. పల్లా శ్రీనివాస్ గారు, ఆయన పార్టీ అధ్యక్షుడు, ఫోన్ చేసి ఇట్లా తనకు తానే ఫోన్ చేసి మీరు ఈ విధంగా చేయొద్దు, ఇలాంటి యాక్టివిటీలు ఆపేయండి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెబితే కూడా కొలికపూడి ఏమాత్రం వెనక్కి తగ్గలేదట. లేదు, చేసి తీరాల్సిందే, పార్టీలో ఉన్న ఈ లుకలుకలన్నీ ఒక దారికి రావాలంటే చేయాల్సిందే అని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడారట. దాంట్లో కూడా తన మీద వస్తున్న ఇంత వ్యతిరేకత పార్టీలో ఉంది కాబట్టి నేను ఇది చేసి తీరుతాను అని చెప్పేసి ఆయన ఏమాత్రం ఆయన మాటలను లెక్క చేయకుండా, పార్టీ అధ్యక్షుడి మాటని లెక్క చేయకుండా మాట్లాడారట. ఈ స్థాయిలో మాట్లాడడం అనేది ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే ఒక వ్యక్తి నమ్మి పార్టీ ఆయన పిలిచి మరీ ఆయనకు అధికారం ఇచ్చింది. నిజానికి ఆయనకు ఆ స్థాయి ఇమేజ్ ఎందుకు వచ్చింది? ఒక ఎమ్మెల్యే సీట్ సాధించే పరిస్థితి ఉందా అంటే ఒక దళిత మేధావిగా, దళిత ఉద్యమకారుడిగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్న తరువాత ఆయన కూడా రాజకీయ రంగం కోసం రూట్ ఏర్పాటు చేసుకున్నాడు అనేది క్లియర్. ఇక్కడ మీడియా ఛానల్స్లో మాట్లాడినప్పుడు కానీ, ఇతర పార్టీల వాళ్ళ మీద ఆయన చేసే వ్యాఖ్యలు కానీ, ఒక రకంగా అయితే ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఆ చెప్పులు విసరడం కానీ ఇదన్నీ చేశాడు. ఆ విధంగా ఈ పార్టీకి అనుకూలంగా ఆయన కనిపిస్తూ మొత్తానికి ఆ పార్టీ టికెట్ అయితే సంపాదించుకోగలిగాడు. ఇచ్చిన తర్వాత ప్రజలు కూడా ఆయన నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఎందుకంటే ఉద్యమ నాయకుడు అంటే ప్రజలు నమ్ముతారు. అలా నమ్మి ఏదో మేలు చేస్తాడని గెలిపిస్తే ఆయన ఇక్కడ చేసినవన్నీ కూడా అంటే ప్రజల ఆరోపణలను బట్టి చూస్తే అవన్నీ కూడా చాలా ఆపోజిట్గా ఉన్నాయి. ఏ నేల కోసం, ఏ భూమి కోసం అయితే పోరాడారో ఇప్పుడు వచ్చేసి అలాంటి నేల నుంచే మట్టిని తవ్వుకుపోవడం, ఇసుక తవ్వుకుపోవడం, భూ కబ్జాలని చెప్పేసి ఇటువంటి రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ముఖ్యంగా పేకాట క్లబ్బులు, అసలు దళిత నాయకుడు వచ్చి దళితులకు ఏం మేలు చేయాలి, పార్టీలో దళితుల ప్రాధాన్యత ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అంబేద్కరిజంని, అంబేద్కర్ సిద్ధాంతాలను ఏ విధంగా ముందు పెట్టి ఒక అభివృద్ధి కార్యక్రమాలు నడిపించాలి అనే ఆ జ్ఞానము, ఆ విఘ్నత చూపించాల్సింది పోయి ఇట్లా ఎవరినైనా పిలిచి అవకాశం ఇస్తే ఇటువంటి పనికిమాలిన పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోవడం, ఇన్ని ఆరోపణలు ఒక వ్యక్తి మీద. సో ఈ దళిత నాయకుల్లో చాలామంది అయితే సీట్లు, ఓట్లు, లేకపోతే అధికారాల కోసం పని చేసుకుంటూ పోవడము, లేకపోతే స్వలాభాలు, లేకపోతే ఇట్లా అధికార దుర్వినియోగం చేయడాలు, ఇవి రెండే కనిపిస్తున్నాయి. రిజర్వ్డ్ సీట్లలో నేను దళితుడిని చెప్పుకొని ఓట్లు సంపాదించుకొని చివరికి ఆ స్ఫూర్తిని దెబ్బతీసే పరిస్థితి వీళ్ళలో కనిపిస్తుంది. ఇంతకన్నా నీచమైన పని మరొకటి ఉండదు. ఆ రిజర్వ్డ్ సీట్లో ఎందుకు, నాకు జనరల్ సీట్ కావాలని అడగచ్చు కదా, ఆ ధైర్యం చేయరు. దళితులకు నేను న్యాయం చేస్తానన్నట్టుగా రిజర్వ్డ్ సీట్లోనే దూరతారు. పోనీ దూరి ఏమన్నా నిజంగానే దళితులకు న్యాయం చేసే పని ఏమన్నా చేస్తారంటే చేయరు. అసలు ఎందుకు ఈ విధంగా కొన్ని వర్గాలు ఇలా కొనారిల్లిపోతాయంటే, మేము ఈ వర్గాలకు ప్రతినిధులము, ఈ వర్గాలకు మేలు చేస్తామని వచ్చి ఆ వర్గాలను పట్టించుకోకుండా దుర్మార్గమైన ప్రవర్తన చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఏమాత్రం విలువలు పాటించని రాజకీయం చేయడం వల్ల ఇలాంటి వాళ్ళందరినీ ఖండించాలి. అసలు ఏమాత్రం ఎంకరేజ్ చేయకూడదు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఎందుకు ఇట్లా చెప్పాల్సి వస్తుందంటే ఇది ఒక ఆవేదనకరమైన సందర్భం. అసలు దళితుల్లో సిన్సియర్గా ఒక దళితుడు నాయకుడిగా అవ్వడం అనేది చాలా రేర్ సందర్భాలు ఉన్నాయి. వాళ్ళలో కూడా బాగా డబ్బులు ఉన్న వాళ్ళే ముందుకొచ్చి నాయకులు అయిపోయి ఏదో అధికారాలు వెలగబెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో ముందుకొచ్చిన వాళ్ళు కనీసం తమ కమ్యూనిటీస్ నుంచో లేకపోతే ఆ బడుగు వర్గాల నుంచో కొంతమందిని ఎందుకు అభ్యున్నతికి లేకపోతే అభివృద్ధికి తీసుకువెళ్ళలేకపోతున్నారు అంటే ఇదిగో ఇలాంటి పనుల వల్ల.
సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇక ఈయన విషయంలో చూసుకుంటే ఇక పూర్తిగా పార్టీ అయితే కొలికపూడి మీద విపరీతమైన ఫైర్లో ఉంది. మొత్తానికి ఈ చర్చలు సాయంత్రం నిన్న రాత్రి వరకు కూడా జరిగాయి. పల్లా శ్రీనివాస్ గారు మళ్ళీ ఫోన్లు చేయడాలు, ఆయనతో మాట్లాడాలు, సద్దుమణిగల ప్రయత్నాలు చేయడాలు ఇవన్నీ జరిగిన తర్వాత మొత్తానికి ఈరోజు ఆయన వీడియో పెట్టడం జరిగింది కొలికపూడి. ఆ వీడియో పెడుతూ ఏదైతే మేము ర్యాలీ చేయాలనుకున్నామో ఆ ర్యాలీని మేము విరమిస్తున్నాము అని చెప్పి, ఇది ఇక్కడ పరిస్థితి. సో ఎందుకు విరమిస్తున్నానని చెప్పేదానికి కూడా పార్టీ ఈ విధంగా కోరుకుంటుంది. సో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజల శ్రేయస్సు కోసమే నేను విరమిస్తున్నానని చెప్పేసి ఆయన ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోలో ఆల్రెడీ అందుబాటులో ఉంది, చూడొచ్చు మీరు. సో ఇది పరిస్థితి. అంటే పార్టీని బెదిరించడం కోసం ఈయన చేసిన యాక్టివిటీ మొత్తానికి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఆయనకు వెనకాల నిలబడి ఉన్నారు. ఆయన్ని నమ్మిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. సో వాళ్ళు ఆయన వెనకాల నిలబడి ముందుకు వచ్చారు ఈ ర్యాలీ కోసం. ఎప్పుడైతే ఈ విధంగా ర్యాలీ రద్దు చేస్తున్నాము, చేయడం లేదన్నారో ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు అప్సెట్ అయ్యారు. అంటే ఆయనకు సంబంధించిన ముఖ్యంగా ఆయన అనుచరులు, అంటే పార్టీకి మనం గట్టిగా మన వాయిస్ వినిపించాలి, లేకపోతే మన సత్తా ఏంటో చూపించాలి అనుకున్న టైంలో ఈ విధంగా మీరు ఎట్లా క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు కార్యకర్తలు ఆయన మీద క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ జరుగుతున్న ఒక రాజకీయ రగడ. ఇప్పటికే అక్కడ ఆయన ప్రాధాన్యత పోయింది అనేది కనిపిస్తూ ఉంది. నిజానికి అంటే తన మీద ఒక ఇన్ఛార్జిని ఎక్స్ట్రాగా పెట్టడం అనేది ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి అవ్వడం వల్ల ఈ ర్యాలీకి దారితీసింది ఇది. అంటే ఆటోమేటిక్గా అటువంటి పరిస్థితి వస్తుంది జనరల్గానే. కాకపోతే ఆ అధిష్టానానికి తన పవర్ చూపించాలి. రెండోది తన మీద తన ఇన్ఛార్జి తీసేసి తన నియోజకవర్గాన్ని పక్కన ఎమ్మెల్యేకి ఇవ్వడం అనేది, వసంత కృష్ణప్రసాద్ గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఇప్పుడు ఈయన బాధ్యతలన్నీ కూడా ఆయన చేతిలోకి వెళ్ళిపోవడంతో బాగా అప్సెట్ అయ్యి ఇటువంటి నిర్ణయాలకు వచ్చాడు ఈయన. ఇది ఇక్కడ నిజానికి గమనించాల్సిన విషయం. అయితే చంద్రబాబు గారు ఇటువంటి విషయాల్లో చాలా తెలివిగా ఆలోచిస్తారని అందరికీ తెలిసిందే. అసలు ఆయనతోటి ఇటువంటి ఆధిపత్య రాజకీయం చేయబోతే ఏమాత్రం సహించాడు, కరెక్ట్గా ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాడు. ఆ విధంగా తనకు తానే ఇప్పుడు ఎర్తు పెట్టుకున్నట్టు అయింది. సో కొలికపూడిని కంట్రోల్ చేయాలి అంటే ఆయన కన్నా ఎక్కువ మరొక వ్యక్తిని చూపించాల్సిన అవసరం చంద్రబాబు గారికి వచ్చి ఇమీడియట్గా వసంత కృష్ణప్రసాద్ గారిని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన ఎప్పుడైతే వచ్చారో ఆటోమేటిక్గా కొలికపూడికి ఇక స్టార్ట్ అయిపోయిందనమాట. కాకపోతే ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ప్రజల్లో ఎంతో కొంత ఉంటుంది. అయినా పార్టీలో తన ఇదిని సంపాదించుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయంలో ఆయనకు దెబ్బ పడడంతో ఒకసారిగా ఆ నెగిటివిటీ అనేది బాగా పెరిగి చివరికి ఒక రకమైన అంటే వైసీపీ ఈయన వెనకాల నడిపిస్తుందా అనే స్థాయి రూమర్లు అయితే వచ్చాయి. జగన్ తోటి ఆయనకి ఏమైనా ఒప్పందం ఉందా, వైసీపీ ఏమైనా నడిపిస్తుందా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అనే డౌట్ అయితే అందరికీ వచ్చింది. కాకపోతే అది కాదు, ఆయన బేసిక్ స్వభావం ఇటువంటిది అని చెప్పేసి ఇక కొంతవరకు క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటువంటి ప్రవర్తన ఉన్నవాడే. ఎమ్మెల్యే అయిన తర్వాత వెళ్ళి డైరెక్ట్గా ఒక ఇంటిని కూలగొట్టే పనులు పెట్టుకోవడం, ఇట్లా రకరకాల రచ్చ అయితే చేశాడు. మహిళలు కూడా ఆరోపిస్తున్నారు కదా. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో దళిత నాయకుడిగా వచ్చిన వ్యక్తి నిజానికి తను చేయాల్సిన చాలా పనులున్నాయి నిజం మాట్లాడుకుంటే. కాకపోతే దళితులకు ఎటువంటి మేలు జరగాలి, రాష్ట్రంలో గత 10-15 ఏళ్ళుగా ఎటువంటి నష్టాలు జరిగాయని లిస్టు కావాలంటే మనలాంటి ఛానల్లో ఇస్తాం. కావాలంటే నేను ఒక లిస్టు రాసి మీకు చూపిస్తా, రెడీ నేను దానికి. సో అటువంటివి ఆయన పట్టించుకొని దళిత మేధావులతోటి ఒక కమిటీలు ఫోరంలు ఏర్పాటు చేసి ఏం చేయాలి అని అడిగి తన నియోజకవర్గంలో అటువంటి చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఇదంతా ఏంటి అసలు? సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు గారు ఆయన దాదాపు కంట్రోల్ చేశారని అనుకోవాలి. ఎందుకంటే ర్యాలీ వెనకడుగు వేశారు. ర్యాలీ